సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం. గడిచిన సమయం కంటే ఎక్కువ ఇస్తామని చెప్పాను. అభివృద్ధి చేస్తానని చెప్పాను. అభివృద్ధి చేసి సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచిన ఆదాయాన్ని మళ్లీ సంక్షేమానికి ఇచ్చి అదే సమయంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసి మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తానని చెప్పాను. చెప్పిన మాట నిలబెట్టుకుంటున్నానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 5 ఏళ్లు సమయం తీసుకున్నారు పింఛను పెంచడానికి. ఈ పేదోళ్ళకి పింఛను పెంచాలంటే మనసు రాలా. 250 మళ్ళా అందరూ అడిగితే మళ్ళా 2 ఏళ్ల తర్వాత ఇంకొక 250. 5 ఏళ్లు పెట్టింది. నేను ఆలోచించాను, నా పేదవాళ్లపై నుండే ప్రేమతో ఆ కుటుంబానికి పెద్దగా ఉండాలని, పెద్ద కొడుకుగా ఉండాలని ఒకేసారి 4,000 రూపాయలు చేశాం. ఏం తమ్ముళ్ళు, పింఛను ఏప్రిల్ నుంచి ఇచ్చా. నా ఎన్నికైంది జూన్లో. అవునా కాదా? ఒక మాట చెప్పాను, మాట నిలబెట్టుకున్నానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొకటి చేశాను, మొదటి తారీఖు వస్తే మర్చిపోకుండా ఇవ్వాలని, పేదల సేవలో ప్రతి ఒక్కరూ వెళ్లాలని అధికార యంత్రాంగం, రాజకీయ నాయకులు, ఎన్డీఏ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి వాళ్ళ దర్శనం చేసుకోమని చెప్పా. మనం ఇవ్వాల్సిన పింఛన్ ఇచ్చి సరిగా అందిందా లేదా అని కనుక్కోమని చెప్పాను. మిమ్మల్ని పంపించడమే కాదు, మళ్లీ నేరుగా ఫోన్ చేసి ఐవీఆర్ఎస్ మెసేజ్ ద్వారా సమాచారం తెప్పించుకుంటున్నా. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, పేదవాళ్ళని ఆదుకోవడం మనందరి బాధ్యత. ఇదేం ఫేవర్ కాదు. ఈరోజు దివ్యాంగులు ఉన్నారు, భగవంతుడు సరిగా చూడలేదు వాళ్ళ పట్ల. అలాంటి దివ్యాంగుల్ని ఆదుకునే బాధ్యత. ఒకప్పుడు 300 ఉంటే 500 నేనే చేశాను. 200 నుంచి 500 చేశాను. ఆ తర్వాత 500ను 3,000 చేశాను. 5 ఏళ్లున్న పెద్ద మనుషులు 3,000 వాళ్ళ అన్నే వదిలిపెట్టారు తప్ప ₹1 ఇవ్వాల. మామూలన్న 4,000 చేశారు కానీ దివ్యాంగుల్ని 3,000 చేసి పెట్టారు. నేను వస్తానే ఆలోచించా, మానవత్వంతో ఆలోచించాను. 3,000 6,000 చేశాను. అంటే మీరు చూస్తే 500 నుంచి 6,000 అంటే 12 రెట్లు పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ పార్టీ. పింఛన్ 200 ఉంటే 2,000 చేశాను పోయినసారి. ఈసారి 3,000 ఉంటే 4,000 చేశాం. 33 లక్షల మందికి పింఛన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇదొక చరిత్ర. అదే కాదు, తల్లికి వందనం. ఏం తమ్ముళ్ళు, ఆ పార్టీ చెప్పింది అందరికి ఇస్తామని, 2కి ఇస్తాం, 3కి ఇస్తామన్నారు. నేను ఒకటే మాట చెప్పాను, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తానని చెప్పాం. మాట నిలబెట్టుకున్నామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిలబెట్టుకున్నామంటే చేతుల పైకెత్తండి. ఇది తెలుగుదేశం పార్టీ విధానం. ఇది మన యొక్క విశ్వసనీయత అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నేను దారులు ఎత్తుక్కోలా. ఇంకో పక్క మీరు చూస్తే అన్నా క్యాంటీన్ ఏం పాపం చేసిందని అడుగుతున్నా. పేదవాడికి తిండి పెట్టడం నేరమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అలాంటి అన్నా క్యాంటీన్లు మూసేశారు, కక్షగట్టి మూసేశారు. ముయ్యడమే కాదు, అవన్నీ వేరే దానికి వాడేశారు. మళ్ళీ నేను వస్తానే 207 అన్నా క్యాంటీన్లు ప్రారంభించి పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టిన పార్టీ
ఎండి అవునా కాదా? ఎక్కడన్నా నియోజకవర్గాలు లేకపోతే అన్ని నియోజకవర్గాల్లో అన్నా క్యాంటీన్లు ఉంటాయి. ఏ పేదవాడు తిండి లేక బాధపడడానికి వీలు లేదు. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు తిరుమలలో అన్నదానం పెట్టాడు. నేను 21 దేవాలయాల్లో అన్నదానం పెట్టి మీరు దేవుడి దగ్గరికి పోయినా టౌన్కు వచ్చినా కడుపులో చల్లగా ఉండాలని, మీరు నిండు మనసుతో ఆశీర్వదిస్తూ ఉండాలని ఎవరికి ఇబ్బంది లేకుండా చేశాం. తమ్ముళ్ళు ఇదే కాదు, నేను ఒక మాట చెప్పాను, పిల్లలకు చదువు బాగా రావాలి. చదువు రావాలని టీచర్ కావాలి కదా, టీచర్ లేకుండా చదువు వస్తుందా? 5 ఏళ్ళు అయింది, ఒక్క టీచర్ నియమించారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మాట్లాడితే నేను బాగా చదువు చెప్పానంటారు. ఎటు చెప్పారు? టీచర్ లేకుండా చెప్పారా? అదే నేను హామీ ఇచ్చాను. యువతకు ఉద్యోగాలు ఇస్తాను, పిల్లల్ని బాగా చదివిస్తానని చెప్పి మెగా డిఎస్సికి శ్రీకారం చుడతాను, మొదటి సంతకం పెడతానని పెట్టి రేపు ఆగస్టు 20 లోపల ప్రతి ఒక్క స్కూల్లో 16,500 మంది టీచర్లు పంపించే బాధ్యత నాది. చెప్పిన మాట నిలబెట్టుకున్నావా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సుపరిపాలనలో తొలి అడుగు వేశామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సుపరిపాలనలో తొలి అడుగు వేసిన దానికి మీ ఇంటికి వచ్చి అందరినీ దర్శనం చేసుకోమన్న నాయకులందరినీ, పార్టీ వాళ్ళని ఆశీర్వదిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పటికే 40 లక్షల కుటుంబాల ఇంట్లోకెళ్ళి వాళ్ళ ఆశీస్సులు తీసుకున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఈ నెలలో 1 కోటి కుటుంబాల కడప దొక్కి వాళ్ళందరి ఆశీర్వాదాలు తీసుకోమని ఆదేశాలు ఇచ్చాను. ఆశీర్వదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, ఈ పార్టీ అవసరమని. తమిళలో రైతు సంక్షేమం ఈ పార్టీ యొక్క ధ్యేయం. నీళ్లు ఇవ్వడంతోనే కాదు, ఎక్కడ కూడా ఏ రైతుకు కూడా ఇబ్బంది రాకూడదు. మీరు మంచి పంట వేసుకోవాలి. ఈరోజు ప్రపంచంలో ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. మారిన అలవాట్లు బట్టి మన పంటల విధానాన్ని కూడా మనం మార్చుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇటీవల మీరు చూస్తే చిత్తూరులో మామిడి ధరలు పడిపోయినాయి. 270 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 1 కిలోకు 4 రూపాయలు ఇచ్చి వాళ్ళ దగ్గరుండే మామిడి పంటను కొన్న పార్టీ ఈ ఎన్డీఏ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాదు, పొగాకు రైతులు ఇబ్బందులు పాలయ్యారు. 20 మిలియన్ కేజీలు వాళ్ళ దగ్గర ఎవరు కొనేవాళ్ళు లేకపోతే ఏమైనా పర్వాలేదు, 1 క్వింటాల్ 12,000 రూపాయలు కొనమని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి కొనిస్తున్నా. ఇది ఈరోజు ఈ పార్టీ యొక్క కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎక్కడైతే ఈరోజు ఇదే కాకుండా కోక్ అయితే ధర లేకపోతే అది కూడా కొనిచ్చాం. రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, సకాలంలో విత్తనాలు ఇస్తున్నాం, క్రిమి సంహారక మందులు పెడతాం, ఎరువులున్నాయి. మీరు కూడా ఎరువులు తక్కువ వేయండి. ఎక్కువ ఎరువులు వేస్తే ఈ మధ్య క్యాన్సర్ వస్తుందని కొంతమంది మనం ఎరువులు వేసినది కానీ క్రిమి సంహారక మందులు వాడినటువంటి పంట తినడం మానేస్తున్నారు, రిజెక్ట్ చేసే పరిస్థితి కూడా వస్తున్నారు. తొందరలో రైతులందరికీ శుభవార్త. కేంద్రం రైతు భరోసా ఇచ్చిన రోజునే మన వాటా కింద డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్లో వేసే బాధ్యత నాది. వాళ్ళు రేపేస్తే రేపే వేస్తా, ఎల్లుండేస్తే ఎల్లుండే వేస్తా, ఏప్రిల్లో వేస్తే జూలైలో వేస్తే జూలైలో వేస్తాం. సరేనా అని మిమ్మల్ని అడుగుతున్నా.
3 విడతల్లో ఆ డబ్బులు కూడా ఇస్తున్నా. మా ఆడబిడ్డలందరికీ శుభవార్త. ఆగస్టు 15 నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం మీకు కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వానిది. ఏం తమ్ముళ్ళు చెప్పిన పనులు చేస్తున్నానా లేదని అడుగుతున్నా. 10 లక్షల ఉద్యోగాలు, దగ్గర దగ్గర 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి. 8,50,000 మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. నేను ఆ రోజు చెప్పాను, పిల్లలందరినీ కోరుతున్నా, సమయం వెయిట్ చేయొద్దండి, చదువుకోండి, స్కిల్ డెవలప్మెంట్ చేసుకోండి.